ఎలీషాలు 2 మాటలు జ్ఞాపకం చేస్తాడు, టైం ముగిసిపోదు. ఆడ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆడు బిషపులు, రెవరెండు, డాక్టర్లు కాదు. ఏ సైకిల్ బిడ్డలని మనకే ఉంటాయి. ఎందుకంటే ఏసై చెప్పిన దానికంటే ఏసై చేసింది 3.5 సంవత్సరాలు ఆయన చేసిన కార్యాలు రాయాలంటే ఆ గ్రంథాల గడ్డ పెట్టడానికి భూలోకం సరిపోదు అంటాడు. 3.5 ఏళ్ళు అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన దానికంటే చేసింది ఎంత. ఇప్పుడు ఈ దినాల్లో మనం రివర్స్ ఏంటంటే అంటే చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. అర్థం ఏంటంటే చెప్పేది ఏంటంటే మనం ప్రమోట్ చేసుకుంటాం, మనల్ని మనం గొప్ప చేసుకుంటాం. లేకుంటే నా పేరు, నా ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏంటంటే ఆయన మనతో ఉంటే మనకు ఐడెంటిటీ, ఆయన మనతో లేకపోతే ఆడు ఉన్నట్టే లెక్క. అదే మన ఐడెంటిటీ. అందుకే మోషే ఏమంటాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నాకు ఈ 40 లక్షల సంఘం వద్దంటాడు. 6 లక్షల మంది కాల్బలం ఇశ్రాయేలు, నీ సన్నిధి నాకు. మరి ఏలియా ఏమంటాడు, ఎవరి సన్నిధిలో నేను నిలిచాడు. ఎలీషా ఉంటాడు, ఎవరి సన్నిధిలో నేను. మరి కాబట్టి వాళ్ళ దినాల్లో చూడండి, మరి యెజబెల్ రాడికి ఒకటే ఆశ అంట, ఏంటంటే జీవితాంతం ఏలియాకి జ్ఞాపకాంతం కూడా పెట్టాలి. ఏలియాకి ఇంతవరకు లేదు కానీ దానికి మాత్రం ఏదైనా ఉంటాడు. దైవజనుడు రాజు రేపు రమ్మంటాడని చెప్పని 50 మంది వాడు అధిపతి మంది. ఏలియా ఉంటాడు, నేనే కనుక దైవజనుడు అయితే నేడే నీకు జ్ఞాపకాంతం కొట్టమంటాడు. వాడితో పాటు వాడు 50 మంది బూడిదైపోతారు. అంటే సమాధి కూడా. మళ్ళా రెండవసారి ఆ రెండోవాడు అంటాడు, రాజు త్వరగా నీకు రమ్మంటాడు. అంటనా, సరే బిడ్డ నేనే కనుక దైవజనుడు అయితే నువ్వు నీ 50 మంది. అప్పుడు నన్ను 3వ అవుతాడు, మోకరించి, అయ్యా నా ప్రాణం వీడ ప్రాణం నీ దృష్టికి అంగీకారం. అప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళు ఎందుకు అని చెప్పంటే రాజు దగ్గరికి వెళ్తాడు. ఏం చెప్తాడు ఏలియా, నువ్వు ఎక్కిన మాత్రం దిగమంటాడు. ఒక మనిషి దేవుడి దగ్గర రావాలంటే రెండింటిలో ఒకటి జరగాలంట. ఒకటి డబ్బన్న పోవాలంట, లేదా జబ్బన్న రావాలంట. ఎందుకంటే ఎలీషాల అభిషేకం చూస్తే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి స్తోత్రాలు. మనం ఎంతో దగ్గరకు ఉన్నాం ఏమన్నా కనీసం. హల్లెలూయా. ఎలీషా కాలంలో గెహజీ ఉంటాడు, ఎలీషా దగ్గర పెరుగుతాడు, కానీ వాడు నిష్ప్రయోజకమైన వ్యక్తి అయిపోతాడు. ఏలియా దగ్గర ఎలీషా పెరుగుతాడు, 200 ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటాడు.